హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం దమ్ బిర్యానీ చేసుకుందాం. చికెన్ అనేది లేకుండా కొంచెం చికెన్తో దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. మనం దమ్ అంటే చికెన్ అయితే ఎక్కువ వేసుకుంటాం కదా, మమ్మీ అయితే కొంచెం చికెన్ తో ఎలా చేసుకోవాలో చూపించింది. అసలు చికెన్ లేదనుకోండి, చికెన్ లేకపోయినా మీరు ఎలా చేసుకోవచ్చు అయితే ఇప్పుడు చూపించింది మమ్మీ. సో టేస్ట్ అయితే సేమ్ దమ్ బిర్యానీ లానే ఉంటుంది. చికెన్ లేకుండా దమ్ బిర్యానీ టైటిల్ అదే పెట్టబోతున్నా నేను. మనము దమ్ పట్టేటప్పుడు అదే దమ్ బిర్యానీ చేసుకుంటాం కదా, దానిలో చికెన్ అంత టేస్ట్ అనేది అనిపించదు. చికెన్ అనేది వేసుకున్నా వేసుకోకపోయినా సేమ్ టేస్ట్ అయితే వచ్చింది. సో ఇంకైతే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం పదండి. నేను 1 కిలో అనేది బాస్మతి రైస్ తీసుకున్నాను. అది కడిగి ఒక అరగంట సేపు నానబెట్టాను. దానిలో ఏమేమి వేసుకొని ఉడికించుకుందామో చూద్దాం. నాకు 1 కిలో వచ్చి 4 గ్లాసులు వచ్చింది. 4 గ్లాసులకి నేను 9 గ్లాసులు అనేది నీళ్లు పోసుకున్నా. మనకి నీళ్లు ఇట్లా ఉడికించుకునేటప్పుడు నీళ్ళు అనేది ఎక్కువ ఉండాలి. ఇప్పుడు చెక్క వేసుకుందాం, బిర్యానీ ఆకు. ఈ వాటర్లో ఎందుకు వేస్తామంటే ఆ రైస్ కి ఆ ఫ్లేవర్స్ అనేది పట్టాలి, అందుకైతే వేసుకుంటాము. ఇవన్నీ వడకడతాము మళ్ళీ అలా లేదు, అలానే వేసుకునేది. ఇది వచ్చి సాజీరా, మొరాఠీ మొగ్గ, జాపత్రి, అన్ని బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకోవాలి. మీకు ఒక ప్యాకెట్ లో అయితే దొరుకుతుంది బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్ని, అయితే అది అట్టే అయితే వేసేసుకోండి. అల్లం పేస్ట్ అనేది ఇలా వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒక్క పచ్చిమిర్చి చాలా చాలు. సాల్ట్ అనేది వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకుండా చూసి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వేసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడైతే నిమ్మకాయ అనేది పిండుకుందాం. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఈ 3 సన్నగా తరుక్కొని ఇలా వేసుకోవాలి. అంత కలిపి దీన్ని కొదిలేయాలి కదా. అంతే. మెయిన్ అయితే అంత దీనిలోనే చేసుకోవాలా. ఇప్పుడైతే గ్రేవీ చేసుకుందాం. దీనిలో అయితే బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్ని అయితే వేసేసుకోండి. మనం దానిలో అయితే ఏమేమి వేసామో అన్ని దీనిలో వేసుకోవాలా. చూడండి రైస్ ఇది లైట్గా వేగినాక పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, ముందుగానే నేనైతే ఇవి ఆనియన్స్ అనేది సన్నగా తరిగి ఇలా ఆయిల్లో వేసి వేయించి పెట్టుకున్నా. జీడిపప్పును కూడా ఇలా వేయించి పెట్టుకోవాలి. పొంగ అనేది పెట్టింది, ఉడికిందో లేదో చూద్దాం. ఇంకా కొంచెం ఉడకాలి, ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలి. ఉప్పు అయితే చాలా, ఇంకొంచెం వేయాల. ఎర్రగడ్డ ఇలా వేగిపోయినాక దీనిలో కూడా అల్లం పేస్ట్ వేసుకోవాలి, అల్లం తెల్లగడ్డ పేస్ట్. చికెను చూడండి, చికెన్ వేగిపోయినా పర్వాలేదు, కానీ నేను ఊరికే వేసుకున్నాను అంతే. ఇది ఇప్పుడు చికెన్ అనేది వేసుకోకుండా నేను చేసేదంతా అలానే చేసుకోండి. ఈ చికెన్ వేయలేదనుకోండి, కొంచెంగా వేసాను, అసలు వేయకపోయినా అదే టేస్టే వచ్చింది. ఇప్పుడు దీనిలో కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఈ 3 తరిగింది. కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇది 80% అయితే ఉడికిపోయింది. దీన్ని మనం వేరే గిన్నెలోకి మార్చుకుందాం. గిన్నెలో వేసి పెట్టుకుంటే వాటర్ అంతా పోతుంది.
ఈ ఈ చికెన్కి సరిపడా ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు, ఎక్కువ ఇది. మనము ఆ అన్నంలో అయితే ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి గ్రేవీకి తక్కువ వేసుకోవాలి. అయితే బిర్యానీ మసాలా, కారం, ధనియాల పొడి 2 కలిపా నేను. మీరైతే తని చేసుకోండి. నిమ్మకాయ సగం. ఇప్పుడైతే పెరుగు వేసుకుందాం. మనకి పెరుగు అనేది ఎక్కువ వేసుకుంటే ఎక్కువ గ్రేవీ వస్తుంది, మనకు తక్కువ వద్దు గ్రేవీ అనుకుంటే మనకు తక్కువ వస్తుంది. చికెన్ ఫ్రై ఇక్కడ చికెన్ ఫ్రై అనేది చేస్తున్నాం, కానీ లెంత్ ఎక్కువ అయింది అనేసి ఒకే వీడియోలో పెట్టాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పెడతాను ఇది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఈ ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఉప్పు అనేది కరెక్ట్గా వేసుకోండి, లేదంటే టేస్ట్ అనేది మారిపోతుంది. ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది నాకు. 1 నిమిషం పాటు, 1 నిమిషం కాదు, ఒక 3 నిమిషాలు మూత పెట్టుకుందాం, ఎందుకంటే చికెన్ ఉడకాలి కాబట్టి. ఒకవేళ మీరు చికెన్ అనేది వేసుకోకపోతే ఇట్లనే అన్నం ఉడికిన అన్నం అనేసి చల్లేయాలి అంతా. నేను చికెన్ వేసాను కాబట్టి కొంచెం ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. ఇప్పుడైతే చూద్దాం. ఉడికుంటుంది, మళ్ళీ మనం దమ్ పెడతాం కాబట్టి బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు రైస్ అనేది వేసుకుందాం. ఇలాగైతే స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేస్తే అయితే వేయాలి. ఇప్పుడు అన్నం అయితే మొత్తం వేసేసుకున్నాను దీనిపైన. ఇక్కడైతే ఇట్లా మందంగా ఉండేది దోశ పెనం పెట్టుకొని, ఎందుకంటే అడుగు అంటకుండా ఉండేదానికి, అంతే. మళ్ళీ ఇది పెట్టుకున్నాక చిన్న మంట మీద ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు, ఎక్కువ అయితే మళ్ళీ అది కూడా మాడిద్ది. ఒక 2-3 నిమిషాలు అంతసేపే దమ్ పెడితే చాలు. మీకు ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే పెరుగు కొంచెం ఎక్కువ, ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలు. ఉప్పు కారాలు చూసి వేసుకోండి, మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుంది. మనం ఎంత బాగా చేసినా కూడా అంత టేస్ట్ అనేది రాదు. వాటర్ దీనిపైన పోసుకుందాం. అంటే ఇది ఫుడ్ కలర్. ఇది పోసుకోపోయినా ఏం కాదు, కానీ మనకి ఇలా తింటేనే అదొక రకమైన టేస్ట్ వచ్చినట్టు ఫీలింగ్. ఇప్పుడు ఆనియన్ వేయించి పెట్టుకున్నాం కదా, అవి దీనిపైన చల్లుకోవాలి. నేను ఆనియన్స్ అయితే ఎక్కువ వేయించుతాను, మా పాపకి ఇష్టమని. జీడిపప్పు కూడా ఇలా వేయించి పెట్టి దీనిపై లాస్ట్లో చల్లుకోవాలి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అది కూడా. సో ఇంకా ఇది చేయటం అయితే రెడీ అయిపోయింది. ఒక 3 నిమిషాల పాటు ఇక్కడ పెడదాం పెను మీద. ఇట్లా కొంచెం మందంగా ఉండే దోశ పెను మీద ఎంతసేపు పెట్టాలి? ఒక 3 నిమిషాలు చాలు, ఎక్కువసేపు దాల్ అనేదే పోకూడదు. అయిపోయిందా మమ్మీ? 3 నిమిషాలు అయింది, చూద్దాం. 3 నిమిషాలు అయినాక నేను ఎమ్మడినే మూత తీసుకోలేదు, ఒక 2 నిమిషాలు వెయిట్ చేశాను. అయితే కరెక్ట్గా సరిపోయింది. మీరు ఇలానే చేసుకోండి.
ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాము. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది, దమ్ బిర్యానీ. మీరైతే ఒకసారి ఇలా ట్రై చేయండి. చికెన్ అయితే వేయకపోయినా పర్లేదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము. మేము కావాలని కొంచెం వేసాము. మీరు చికెన్ తీసేసి మామూలుగా నేను చేసినట్టే అంతా చేసుకొని ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు